అందుకే ఆయన పుట్టినప్పుడు అంట పరలోకంలో ఉన్న దేవదూతలు జయమెత్తి ప్రతిగానాలండి. ఎందుకంటే యేసుక్రీస్తు పరలోకంలో ఎలా ఉంటాడో తెలీదు. క్రీస్తే కాదు, తండ్రి ఆయన సన్నిధిలో బేకరుడు అంటే ఏంటో తెలుసా? ఎంత రుద్రరూపం కలిగి ఉంటుందో తెలుసా? బేకరుడు అంటే ఆయన సమీపించడం కూడా కష్టం. బేకరుడు, దేవుడు బేకరుడు అంటే అసలు ఆయన మోషే నువ్వు నన్ను చూడలేవు, చస్తావు. నేను వెళ్తున్నప్పుడు కేవలం నా మహిమ, నువ్వు వంగో, కొండ మీద ఉన్న నా మహిమ వెళ్తుంది. ఎందుకు? ఆయన మహిమను వెళ్తున్నప్పుడు ఆయన మీద పడితే ముఖాముఖిగా మోషేనే చూడలేనప్పుడు, అంటే ఆయన బేకరుడు అంటే అసలు ఆయన ఎవరు సమీపించలేరండి. ఆయన సన్నిధిలో బేకరుడు, కోట్ల దేవదూత గణాలు, శరపులు కెరపులు ఆయన మాట ఎప్పుడు చెప్తావు? ముఖాన్ని కప్పుకొని 2 రెక్కలతో ముఖాన్ని కప్పుడు 2 రెక్కలతో శరీరాన్ని కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. ఆయన కుమారుడు ఈ భూమి మీదకి వచ్చిన వేళ ప్రజలందరికీ కలుగు మహాశుభవర్తమానము, ప్రజలందరికీ కలుగు మహాశుభవర్తమానము. ఏంటది? దావీదు పట్టణమందు నేడు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే ఆనవాళ్ళు ఇచ్చాడు. పొత్తి గుడ్డల్లో శిశువు చుట్టబడి ఉంటుంది. అప్పుడు సైన్యం ఏం చేస్తుందంట? వెంటనే పరలోకంలో ఉన్న సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టులైన, ఎవరికంట ఇష్టలు? దేవునికి ఇష్టలు ఎవరు? మనమండి, మన కోసమండి. ఈ